హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తరుణ్ సిరి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నా. అమ్మయ్య, సండే వచ్చింది అనుకునే లోపల సండే అంతా వంటతోనే అయిపోతుందండి. నేనైతే అలాగే అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? అయితే కామెంట్ చేయండి. ఈరోజు అయితే చేపలు అయితే తెచ్చారండి. చేపల పులుసు పెట్టుకొని చాలా రోజు అయింది. బేసిక్గా ఏంటంటే నాకు చేపల పులుసు అయితే పెట్టడం రాదు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు పెడతారు, అంతే. వాళ్ళు ఇక్కడికి వచ్చినా పెడతారు. ఇంక సరేలే, ఎన్ని రోజులు అలా ట్రై చేయకుండా ఉంటాం, సరే తిండి ఎలా ఉంటే అలా ఉంటుందని చెప్పి యూట్యూబ్లో అయితే చూసి అయితే ట్రై చేసా. ఓకే, బాగానే ఉందని అయితే చెప్పారు. తినేసామండి, బాగుంది. ఎలా చేసానో ఒకసారి చెప్పేస్తాను, చూసేయండి. ఫస్ట్ ఫిష్ అయితే క్లీన్ చేసుకున్నారండి. పీసులు కట్ చేసి అయితే తెచ్చుకున్నారు. దాంట్లో కొంచెం పసుపు, కల్లుప్పు, కొంచెం నిమ్మకాయ వేసి శుభ్రంగా అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. దానికి కొంచెం ఉప్పు, కారం పట్టించేసి అయితే పక్కన పెట్టేశాను. తర్వాత మసాలాకి అయితే స్పైసెస్ రెడీ చేశానండి. కొంచెం ధనియాలు, కొంచెం లవంగాలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఆనియన్స్ అవి వేసి మిక్సీ అయితే పట్టేశానండి. తర్వాత చింతపండు ఎంత కావాలంటే అంత అయితే నానబెట్టేసుకుని పక్కన. చింతపండు పులుసు కూడా నేను ఏంటంటే ముందు ఒక గిన్నె ఆనవాళ్ళు అయితే పెట్టుకుంటానండి. దాని నిండా అయితే వేసుకుంటాను. అలాగే తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఏ ప్యాన్లో అయితే మనం చేపల పులుసు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో దాంట్లో అయితే పెట్టేసి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఒక 4 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి అయితే వేయాలి. నేను మర్చిపోయి ఇలా పొడుగ్గా అయితే కోసేసాను. సర్లే, కట్ చేశాను కదా అని చెప్పి అయితే వేసేసాను. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇది ఫ్రై అయిపోతుంది అనిపించుకున్నప్పుడు మనం మసాలా అయితే రుబ్బు పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా కూడా వేసేసుకోండి. ఆ మసాలా కూడా వేసేసుకున్నాక అది పచ్చి వాసన పోయేదాకా అయితే ఫ్రై చేయాలండి. ఇదేంటంటే ఎంత బాగా ఫ్రై అయితే మనకు అంత తీపి ఉండదు, కూర కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. దాంట్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోండి. పసుపు కూడా వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోండి. కొంతమంది టమాటా అయితే మిక్సీ పట్టినప్పుడే వేసేస్తారు. నేనైతే సెల్లో చూసాను కాబట్టి సరేలే అని ముక్కలు కట్ చేసి అయితే వేసాను. ఎలా ఉంటే అలా ఉంటుంది, సరే చూద్దామని చెప్పి అయితే వేసానండి. కానీ బాగానే వచ్చింది. ఆ టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత ఆ వేడికి చూసారా, పొగకి అసలు మాకు వీడియో కూడా కనిపించట్లేదు. తర్వాత టమాటా వేసిన తర్వాత కూడా అది శుభ్రంగా ఫ్రై అయిపోయిన తర్వాత మన ఫిష్కి అయితే కారం పెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదండి, అవైతే 1 by 1 అయితే వేసేసానండి. కింద ప్లేస్ అయితే సరిపోయింది నాకు. కింద ప్లేస్ సరిపోలేదని చెప్పి పైన కూడా వేసాను. దానివల్ల ఏమైనా ఆకు ముక్కలు అయితే కొంచెం విరిగినాయి అండి, ప్లేస్ అయితే సరిపోలేదు. చేప ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత ఒక 5 minutes అయితే మగ్గబెట్టుకోండి. అటు ఇటు తిప్పండి. నాకైతే తిప్పడానికి ప్లేస్ లేక అయితే నేను తిప్పలేదు. తర్వాత 2 spoons కారం, 1.5 spoon సాల్ట్. మీకు కారం ఎంత అయితే అంత, చేపల పులుసుకి అయితే మెయిన్ ఉప్పు కారమే కదండి. మీకు ఎంత కావాలంటే మీకు స్పైసీని బట్టి అంత అయితే వేసుకోండి. అది వేసేసుకున్న తర్వాత మన చింతపండు పులుసు అయితే పక్కన పెట్టుకుందాం కదా, అదైతే వేసేసానండి. అది వేసేసిన తర్వాత 1 నిమిషం అలా ఉంచి మూత పెట్టేసి అయితే మరగనిచ్చానండి. చూడ్డానికి ఇలా ఉంది, తిందామా అసలు బాగుంటుందా లేదా అనుకున్నాను, కానీ బాగానే ఉంది. మరుగుతున్నప్పుడు అయితే అదిగో ఆ కన్సిస్టెన్సీ అయితే వచ్చిందండి. ఒకసారి ఉప్పు కారం మనం అయితే చూసుకుని, సాల్ట్ కావాలంటే సాల్ట్ వేసుకుని, కారం కావాలంటే కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి. పులుసు అయితే మరుగుతున్నప్పుడు అయితే స్మెల్ అయితే బాగుంది. ఫైనల్లీ పులుసు అయితే మరిగిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ. నేనే చేశానంటే నాకే నమ్మలేకపోయాను. ఇంకా మీరు నమ్ముతున్నారా? నమ్మాల్సిందేనండి, ఏం చేస్తారు మరి. ఎలాగోలా ట్రై చేశాను, బాగానే వచ్చింది. పిల్లలు కూడా ఇష్టంగానే తిన్నారు. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.